తొడరం మూవీ అప్పుడు థియేటర్‌లో చూద్దామంటే కుదరలేదు. ఇప్పుడే తెలుగులో జియో హాట్‌స్టార్‌లో చూసాను. నాకైతే బావుంది మూవీ. లాస్ట్ టైమ్ నాకు నచ్చిన 'మోహన్ లాల్' మూవీ అంటే 'ట్వెల్త్ మ్యాన్' అనుకుంటా. మధ్యలో ఏవి గూడా ఎక్కలేదు. బట్ ఇదైతే వర్కౌట్ అయింది. మెయిన్‌లీ దట్ ఎగ్జిక్యూషన్ అండ్ క్యారెక్టర్స్ రైటింగ్. ప్రెడిక్టబుల్ స్టోరీయే బట్ ఎంగేజింగ్‌గా ఉంది. అండ్ ఎట్ ద ఎండ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐ థింక్ ఈ ఇయర్‌లో 'పోన్ మ్యాన్' తర్వాత నాకు సెట్ అయిన మలయాళం మూవీ ఇదే అనుకుంటా. మోహన్ లాల్స్ ప్రీవియస్ వర్క్స్‌లోని ఒక ఫిల్మ్‌కి రివర్స్ టెంప్లేట్‌లా ఉంటదిది. ఆ ఫిల్మ్ యొక్క రేంజ్ వేరే, అందులోని ట్విస్ట్‌లు గట్లా వేరే. ఇదైతే అలా ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యి, ఒక అనుకోని ఈవెంట్‌లో క్యారెక్టర్స్ చిక్కుకొని, గెస్ చేసి లైన్ మీదే వెళ్తుంది. నాకైతే ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ పోర్షన్స్ కానీ, క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేసిన వే కానీ, పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ అన్నీ మంచిగా అనిపించాయి. ఇట్స్ లైక్ మెయిన్ థింగ్ వరకు ప్రొటాగనిస్ట్ ఫ్యామిలీ గురించి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడంతో చూసేలా చేసింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ అయితే ఏంటి అనేది తెలిసిపోయినా గానీ, టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్‌తో చాలా వరకు ఎంగేజ్ చేశారు. అఫ్‌కోర్స్ మిడిల్‌లో కొంచెం డ్రాగ్ చేశారు. బట్ మెజారిటీ వర్క్ అవ్వటం, ఎమోషనల్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, క్లైమాక్స్ వీటి వల్ల మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇందులో ఎగ్జిక్యూషన్‌కి తోడు ఇంకో హైలైట్ ఏంటంటే, క్యారెక్టర్ రైటింగ్ అండ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ భలే కుదిరింది. హీరో తర్వాత ఎస్పెషల్లీ పోలీస్ క్యారెక్టర్‌ది. హీరోకి మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పోలీస్ క్యారెక్టర్ మాటలు, చూపులు, చేష్టలు సినిమాలో లీనమవ్వడానికి బాగా హెల్ప్ అయింది. పర్ఫార్మెన్సెస్ వైస్ మోహన్ లాల్ గారి ఫుల్ పొటెన్షియల్‌ని యూజ్ చేసుకున్న వాటిల్లో ఒక మూవీగా ఇది చెప్పొచ్చు. ఎక్స్‌ప్రెషన్స్ నుంచి యాక్షన్ వరకు అన్నీ టాప్ క్లాస్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రకాష్ వర్మ. ఆ క్యారెక్టర్‌లోని షేడ్స్ అన్ని భలే డెలివరీ చేశారు. రిమైనింగ్ ఆల్ గుడ్. బీజీఎం బావుంది. థ్రిల్‌కి, యాక్షన్‌కి అవసరమైన చోట్ల ఎలివేట్ చేసింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఫైనల్లీ నాకైతే బావుంది. మీకు కూడా వర్క్ అవ్వచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా అయితే తెలుగులో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.